ఇక్కడ వచ్చేసి మనకి ఇది సిటీకి చాలా దగ్గరలో ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. ఒక యాదాద్రి టెంపుల్, లక్ష్మీనరసింహ స్వామి టెంపులే కాకుండా మనం పక్కన చుట్టుపక్కల కనుక తీసుకుంటే ఇక్కడ బసవాపూర్ రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఒక వాటర్ ఎక్విప్మెంట్ మాత్రమే రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో జైన్ టెంపుల్ ఉంది పొలంపాకలో. జైన్ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి ఇండియాలో టాప్ 10 లో ఇది ఒక టెంపుల్ అనమాట. జైన్ మీకు తెలియదు ఏముంది, జైన్స్ ఎంత భక్తి భావంతో ఉంటారు విషయం అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ ఎంఎంటీఎస్, మనకు రాయగఢ్లో ఎంఎంటీఎస్ వస్తూ ఉంది. ఆల్రెడీ నేషనల్ హైవే, వరంగల్ నేషనల్ హైవే మనకు ముందు నుంచి వెళ్తా ఉన్నది. నెక్స్ట్ 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో RRR మనకు ఇండియాలోనే ఒక హైదరాబాద్ కు తలమానికమైన RRR రీజనల్ రింగ్ రోడ్ మనకి అనౌన్స్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే జరిగింది. కాబట్టి ఏంటంటే ఒక టెంపులే కాకుండా మనకు ఒక స్పిరిచువల్ హబ్ లాగా, ఒక ఎంటర్టైన్మెంట్ ఇది హబ్ లాగా ఇదంతా కూడా యాదాద్రి నిర్మితమైతే ఉన్నది. ఆల్రెడీ అద్భుతమైన టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్ అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే GMR బృందావన్ డిజైన్ చేయడం జరిగింది. సో అర్థమైంది కదా గైస్, న్యూస్లో ఎందుకు అంత హల్చల్ చేస్తున్నారు, ఇన్ని వస్తున్నాయి అనమాట. అది సార్ నోట్తోనే మీకు చెప్పించాను. సో రైట్ ప్లేస్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్.